హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కంటెంట్ ని సిరీస్ రూపంలో చేద్దాం అనుకుంటున్నాము. అందుకనే ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూసి చెయ్యాలో వద్దు కామెంట్ చేయండి. ఏమండి ఫ్రూట్స్ ఏం చదువుతున్నారు? భగవద్గీత. ఏమండి, మహాభారతానికి మన దక్షిణ భారతానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి కదా? అరే, మహాభారతం దక్షిణ భారతం రైమింగ్ భలే కుదిరిందే. ఎలాగో చెప్పు. మహాభారతంలో కురుసభలో కౌరవులు ద్రౌపది చీరలాగి అవమానించడానికి ప్రయత్నించారు కదా? అవును. అలాగే మన దక్షిణ భారతంలో కూడా చట్టసభల్లో జయలలిత చీరలాగి అవమానించడానికి ప్రయత్నించారు కదా? అవును, నిజమే. మరి అదే కదా నేను అన్నాను, మహాభారతానికి మన దక్షిణ భారతానికి సంబంధాలు ఉన్నాయని. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పేవే. నీ ఎక్స్ప్లెనేషన్ కి, నీ కంపారిజన్ కి థ్యాంక్ యూ. సరే, రెండు యుగాల్లో అధికార మతంతో ఎవరేం చేశారో చెప్పావు. మరి తర్వాత ఆ చేసిన వాళ్ళకి ఏం జరిగిందో తెలుసా? తెలుసు. చెప్పు, ఏం జరిగిందో. మహాభారతంలో అయితే ఆ తర్వాత పాండవులతో జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను సంహరించబడ్డారు. అలాగే మన దక్షిణ భారతంలో ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్ లో జయలలిత పార్టీ గెలిచి సీఎం అయింది. సీఎం అయింది సరే, మరి ఆ తర్వాత ఏం జరిగింది? తనను అవమానించిన వారి ఇంటికి అర్ధరాత్రి 3 గంటల సమయంలో పోలీసులు వెళ్లి అరెస్ట్ చేశారు. తెలుసు, ఆడవారిని పరాభవిస్తే ఎవ్వరికైనా పతనం తప్పదు. ఆనాడు కురుసభలో ద్రౌపది చీరలాగిన దుశ్శాసనం నుండి ఈనాడు చట్టసభల్లో జయలలిత చీరలాగిన కలియుగ దుశ్శాసనం వరకు ఎవరైనా అనుభవించాల్సిందే. వీటన్నిటిని బట్టి నీకేం అర్థమైంది? మనం ఎదుటి వాళ్ళని చెడు చేస్తే మనకి చెడే జరుగుతుంది. ఎస్, దీన్నే కర్మ అంటారు. మనం చెడు చేస్తే చెడు, మంచి చేస్తే మంచే తిరిగి వస్తాయి. అవునండి, నిజమే. మీ లైఫ్ లో మీకు ఎప్పుడైనా ఇది నా కర్మ ఫలితం అని అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అండి? నా లైఫ్లోనే కాదు, ప్రతి వాడి లైఫ్లో అనుభవించే ఉంటాడు. లేదంటే ప్రస్తుతం అనుభవిస్తూనే ఉంటాడు. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు వాడు అనుభవించేది వాడు ఇంతకుముందు చేసిన చెడు కర్మ వలన లేదా మంచి కర్మ వలన అనుభవిస్తున్నదేనని. మీ లైఫ్ లో జరిగిన ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి. ఓకే, నా లైఫ్లో జరిగిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నా కెరీర్ స్టార్టింగ్లో మార్కెటింగ్ జాబ్ చేసేటప్పుడు 2 వీలర్ మీద రోజుకి వచ్చి ఒక 100-150 కిలోమీటర్లు తిరగాల్సి వచ్చేది. నేను ఒక టౌన్లో ఉండేవాడిని. చుట్టూ ఉండే పల్లెటూళ్ళలో మా ప్రోడక్ట్ గురించి చెప్పి సేల్స్ చేయడానికి వెళ్తూ ఉండేవాడిని. నేను వెళ్ళేటప్పుడు బస్ స్టాండ్ మీదగానే వెళ్ళటం వలన ఆ ఊర్లోకి వెళ్ళే వాళ్ళు ఎవరో ఒకళ్ళు లిఫ్ట్ అడిగేవాళ్ళు. సరే, నేను కూడా అదే రూట్లో వెళ్తున్నాను కదా అని చెప్పేసి ఎవరో ఒకరిని ఎక్కించుకుని వెళ్ళేవాడిని. ఇలానే ఒక 4-5 నెలల సమయం గడిచిపోయింది. తర్వాత వన్ ఫైన్ డే నా వెహికల్ మీద నేను ఫీల్డ్కి బయలుదేరాను. బయలుదేరిన వెంటనే బండి జర్కిలివ్వడం మొదలుపెట్టింది. నాకు పెట్రోల్ బంక్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండటం వలన బండి మధ్యలో ఎక్కడ ఆగిపోయింది అన్న భయంతో ఎక్సలేటర్ ఎక్కడా తగ్గించకుండా, ఎక్కడైనా తగ్గిస్తే మళ్ళీ బండి అయిపోయిద్దని ఫాస్ట్గా పెట్రోల్ బంక్ వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది నా జేబులో పర్స్ లేదని. దాన్ని నేను నా రూమ్లోనే మర్చిపోయి వచ్చానని. అప్పటికి నాకు ఇంకా మొబైల్ లేదు, అసలు డిజిటల్ మనీ స్టార్ట్ అవ్వని రోజులు అది. ఏదైనా ఆటో మాట్లాడుకుని వెళ్దామన్నా కానీ నా జేబులో ₹1 కూడా లేదు. అలాగే ఏం చేయాలో అర్థం కాక పెట్రోల్ బంక్లో నిలబడి ఉన్నాను. ఇంతలో ఒక ఆటో అతను డీజిల్ కొట్టించుకుని వెళ్తూ నన్ను చూసి నా దగ్గరకు వచ్చి, అన్న ఆటో కావాలా అని అడిగాడు. దానికి నేను సందేహంగా కావాలన్నా, కానీ నేను పర్స్ రూమ్లో మర్చిపోయి వచ్చాను, ఇక్కడ రాగానే బండిలో పెట్రోల్ కూడా అయిపోయింది అని చెప్పేసి అన్నాను. దానికి డ్రైవర్ ఏమన్నాడంటే, సరేనన్నా వచ్చి ఆటో ఎక్కు, నేను తీసుకెళ్తాను అని చెప్పేసి అన్నాడు. నేను ఆటో ఎక్కి కూర్చున్న తర్వాత డ్రైవర్తో ఏమన్నానంటే, అన్న నన్ను రూమ్ దగ్గర వదిలిపెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ వెయిట్ చేయి, నేను నీకు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేస్తానని చెప్పాను. దానికి డ్రైవర్ ఏమన్నాడంటే, సరే అన్న అని చెప్పి ఓ చిన్న నవ్వు ఊరుకున్నాడంటే. ఇక మేము రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాం. రూమ్కి వెళ్ళగానే నేను రూమ్లోకి వెళ్ళి పరిస్థితి తీసుకుని బయటకు వచ్చి డబ్బులు ఇచ్చేయబోయాను. దానికి ఆ డ్రైవర్ ఏమన్నాడంటే, అన్న డబ్బులు తర్వాత ఇదిలే కానీ మళ్ళీ నువ్వు వెళ్ళాలి కదా, ఎలా వెళ్తావు అని చెప్పేసి అడిగాడు. ఇంకా ఆ డ్రైవర్ని ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని, నేను ఎలాగోలా ప్లాన్ చేసుకుని వెళ్తానులే అన్న, నువ్వైతే డబ్బులు తీసుకొని చెప్పేసి అన్నాను. దానికి ఆ డ్రైవర్ ఏమన్నాడంటే, అదేదో నేనే వదిలిపెట్టేస్తాను కదన్నా, నేను అదే రూట్లో వెళ్తున్నాను, వచ్చేసే వదిలేస్తానని చెప్పేసి అన్నాడు. సరే, నేను మళ్ళీ ఆటో ఎక్కాను. తీసుకెళ్లి పెట్రోల్ బంక్ దగ్గర వదిలేశాడు. వదిలిన తర్వాత నేను మనీ తీసివ్వకపోతే దానికి ఆ డ్రైవర్ ఏమన్నాడంటే, పర్లేదు అన్న, డబ్బులు అవసరం లేదు, నువ్వే ఉంచేసుకో అని చెప్పేసి అన్నాడు. నాకు అర్థం కాలేదు. అన్న, ఇప్పటికే నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు, అదే చాలా పెద్ద గొప్ప, మళ్ళీ ఇంకా నువ్వు డబ్బులు వద్దంటున్నావు, ఏమైందన్నా అని చెప్పేసి అడిగాను. అప్పుడు అతను, అన్న నువ్వు డైలీ బస్ స్టాప్ నుంచి వెళ్ళేటప్పుడు ఎవరెవరికి లిఫ్ట్ ఇస్తూ సాయం చేస్తూ ఉంటావు, నేను అక్కడే బండి పెట్టుకుని ఉంటాను, డైలీ నేను చూస్తూ ఉంటాను, నువ్వు డైలీ ఎవరెవరికి హెల్ప్ చేస్తుంటావు, ఈరోజు నేను అందరికీ హెల్ప్ చేసేవాడికి హెల్ప్ చేశాను, నీ దగ్గర డబ్బులు తీసుకోవడం నాకు కరెక్ట్ అనిపించట్లేదన్నా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వావ్, గ్రేట్. అప్పుడు నాకు అర్థమైంది,
నిన్ను మించిన సహాయం నువ్వు చేయాల్సిన అవసరం లేదని, నీతో అయినంత చేస్తే చాలని. నేను అవసరంలో ఉన్న వారికి చేసిన సహాయమే నాకు అవసరం ఉన్నప్పుడు వేరొకరి ద్వారా ఆ సహాయం లభించింది. ఈ మొత్తం కథలో మీరు కాదు గొప్ప, మీకు సహాయం చేసిన ఆ ఆటో అతను గొప్ప. అవును, ఎందుకంటే మీరు వెళ్లే దారిలో మీ కుటుంబంలో సహాయం చేశారు, కానీ ఆ ఆటో అతను తన బేరం వదులుకొని మరి మీకు సహాయం చేయడం గ్రేట్. అవును, చాలా కరెక్ట్గా చెప్పావు. అందుకని కర్మ ఈజ్ బూమరాంగ్ అని అంటారు. అవును, కానీ ఈ జనరేషన్ పిల్లలకి కర్మల గురించి కానీ దాని సిద్ధాంతాల గురించి కానీ ఏమీ తెలియదు. అలా అయితే మీ దగ్గర ఇంత ఇన్స్పిరేషనల్ స్టోరీ ఉందంటే మన అపార్ట్మెంట్ లో జీవితాలు చదివేసిన పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని మనం అందరికీ తెలియజేస్తే బాగుంటుంది. అవును, నిజమే కదా, చేద్దాం. మీకు కూడా ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటే కనుక కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎన్బి తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్. థ్యాంక్ యూ.